అక్కడ అవునా? అన్నది ఇక్కడనే ఉంటారా మీరు? స్థానికులేనా మన ఇక్కడ? స్థానికులమే. ఎన్ని సంవత్సరాల పురాతన ఆలయం? మా ఊరు పడ్డ పడుతుంది. మా ఊరు వందల సంవత్సరాల కింద ఉండే, వందల సంవత్సరాల కింద నుంచి చెరువు ఉండే, చెరువుకి కట్టమైసాం అది. వందల సంవత్సరాలది. మా హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు, ఏ దేశం వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళ, పాకిస్తాన్ వాళ్ళ, రోహింగ్యాల, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మా ఊర్లో 100 మంది మేము ఉంటే ఒక్కటి 2 ముస్లిం ఇండ్లు ఉంటుండే. ఇప్పుడు 50 ఇండ్లు హిందువులు ఉంటే 50 ఇండ్లు ముస్లిం, 50 ఇండ్లు ముస్లింలే అయిపోయినాయి. మాకు సమానంగా అయిపోయారు. రేపు పొద్దున ఇండ్లలో కూడా జుర్రివ్వాలి, మన చెయ్యేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారు ముఖ్యంగా రాక్షస జాతి వాళ్ళది. వాళ్ళకు ఒక కనికరం అనేది ఉండదు. అదే వాళ్ళ కబరస్థాన్లలో మనం పోయి ఏదైనా మూత్ర విసర్జన చేస్తే ఎంతో పెద్ద గొడవలు చేసి ఈ సెక్యులర్ హిందువులందరూ సెక్యులర్ ముసుగులో ఉన్న ఉగ్రవాదులు వచ్చి టీవీ డిబేట్లలో పెట్టి అట్లా చేసిరు, ఇట్లా చేసిరు అంటారు. మరి ఈరోజు వాళ్ళందరూ కమ్యూనిస్టులు కానీ, ఖాన్ గిరీష్ కానీ, బీఆర్ఎస్లు కానీ ఏ విధమైన స్పందించలేదు. స్థానికంగా ఉన్న మా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. మరి హిందువులు అంటే అంత చులకన వారికి, అదే అర్థం కావట్లేదు. ఈ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ, వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతమందికి ఇక్కడ ఉన్న స్థావరాలు కల్పించిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇప్పుడు ఇంతమంది మా దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మా దేవాలయాల దగ్గర ముఖ్యంగా అన్యమతస్తులు, ముస్లింలు ఇలాంటి వ్యాపారాలు చేయకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేయడమే కాకుండా మా గుళ్ళని అపవిత్రం చేయడము, మొన్న కుమ్మరిగూడ సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసినట్టుగా ఇంకా ఎన్నో చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి హిందువులే ఈ రాజకీయ నాయకులకు చీఫ్గా అయిపోయినాము. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆడు రాముడు ఓడని అంటాడు, ఈడోడని అంటారు. ప్రతి ఒక్కరికి హిందువులని దూషించడం మొదలైపోయింది. ఆ దూషించడం ప్యాషన్ అయిపోయింది. మరి హిందూ దేశంలో ఉన్నారా, వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారా, బంగ్లాదేశ్లో ఉన్నారా? ఈరోజు బంగ్లాదేశ్లో ఇంత నీచంగా హిందువులని కొట్టి చంపి, నరికి చంపి కాలబెడుతుంటే, సజీవంగా కాలబెడుతుంటే ఒక్కరు కూడా నోరు స్పందించడం కాదు కదా, కనీసం టీవీ డిబేట్లలో కూడా మాట్లాడటం లేదు. మరి అలాంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది. మన హిందువులే మనకు ద్రోహులు అయిపోతున్నారు. మన హిందువులకు సిగ్గు ఉండాలి. వాళ్ళు ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఉచితాలకు అలవాటు పడి ముస్లింలకు సపోర్ట్ చేసే పార్టీలని బీఆర్ఎస్ ఒకప్పుడు కరోనా సమయంలో ఆర్కేపూడి గాంధీ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా రోహింగ్యాలకు మేమున్నాము, నేనున్నాను, మీకు ప్రతి ఒక్కటి చేస్తానని ఆయన అప్పట్లో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు కూడా రోహింగ్యాలకు మేమున్నామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళు వెనకేసుకొని కేవలం వాళ్ళ ఓటింగ్ శాతం కొరకు ముస్లింలని వాళ్ళు వెనకేసుకొని వాళ్ళు బయట దేశంకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారు. ఈరోజు పశ్చిమ బంగాల్లో కూడా ఒక 25%, 30% బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా నిజామాబాద్ కానీ, ఇది కానీ, మహేశ్వరం నియోజకవర్గం కానీ, ఈ మొత్తం వీళ్ళందరినీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పూర్వతం ఏంది, అవన్నీ కనుక్కొని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులకు ఉంది. ఆ పోలీసుల పైన ప్రభుత్వాలు ఒత్తిడి దిగుకుంటా వీళ్ళు పోలీసులు న్యాయపరంగా చేస్తారని మేము నమ్ముతున్నాం. జై శ్రీరామ్. నా పేరు వగ్గు చంద్రశేఖరరావు. టీడీపీ మల్కాజిగిరి ఇన్ఛార్జ్. ఏదైనా ఇది అందరూ ఖండించవలసిన సంఘటన. అంటే హిందువుల ఎవరైనా సరే, పార్టీలు వేరైనా మనమంతా ఒకటే, హిందువులంతా ఒకటే. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు ఎవరైనా కానీ ఖండించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి మతపరమైన ఉద్దేశాలు సృష్టించి బంధువులు లాంటి, స్నేహితులు లాంటి, ఇప్పుడు ఇక్కడున్న స్నేహితులందరూ మేము స్నేహితులు భావిస్తున్నాం. మా ఆచారాలు, వ్యవహారాలు, మా మా హిందుత్వం ఎలా అయితే కాపాడుతున్నామో వాళ్ళు కూడా అలా కాపాడుకోవాలి. వాళ్ళు గౌరవించుకోవాలి, మేము వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళు మమ్మల్ని గౌరవించుకోవాలి. ఇలా అన్నదమ్ములు ఉన్న దాన్ని ఇదంతా బయటి వాళ్ళు వచ్చేసి విధ్వంసాలు సృష్టించేసి, ఇప్పుడు చెప్పినట్టు రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇట్లా హిందువుల మీద దాడులు కాకుండా హిందూ దేవతల మీద దాడి కూడా మేము 100% మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాలి. ముఖ్యంగా పోలీసులు కూడా ఇలాంటివన్నీ ఏరివేత కార్యక్రమం చేయాలి. ఎంతోమంది ఇప్పుడు మనం బయట అమెరికా పోయినా ఎక్కడ పోయినా వీసా అయిపోయిందని పంపిస్తారు.
అలాగే ఇక్కడ చాలామంది వీసా లేకుండా భారతదేశంలో సమైక్యవాదంగా సెక్యులరిజమైన భారతదేశాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కుట్రలు తిప్పి పెట్టాలంటే ఇటువంటి వారిని అసలు వీళ్ళు కాదు, వీళ్ళ వెనుక ఎవరున్నారు, ఏ వర్గం చేపిస్తుంది, ఎవరు చేపిస్తుంది వాళ్ళని కూడా కూపిలాగి ఇటువంటి మతి స్థిమితం లేకుండా చేసిండ్రు అనేది పోలీసుల వాదన. మతి స్థిమితం లేకపోతే నుంచి ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చి కొత్తిమీర అమ్ముకుంటున్నాడు. ఆ కొత్తిమీర ఫ్రీగా ఇచ్చాడా? ఎవరికైనా పిచ్చి లేసి కొత్తిమీర రోడ్డు మీద పడేశాడా? వాడు కావాలనే చేశాడు. వాని వెనుక పెద్ద కుట్ర ఉంటుంది. వాని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉండవచ్చు. ఎప్పుడు కానీ వాడు చేయగానే పోలీసులు వచ్చి మధ్యస్థిమితం లేదు. ఆ కుమార్ కూడా సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ధ్వంసం చేసినప్పుడు కూడా సేమ్ డైలాగు. రేపు కూడా ఇంకో దేవాలయంలో చేసినప్పుడు కూడా మధ్యస్థిమితం లేదంటే మరి వాళ్ళందరూ మధ్యస్థిమితం లేని వాళ్ళు మన దేశంకి ఎందుకు వస్తున్నారు? పిచ్చోళ్ళని తీసుకొస్తున్నారా? కానీ ఓటింగ్ కొరకు తీసుకొస్తున్నారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? అవన్నీ ఆలోచన చేయాలి. 30 రోజుల నుంచి కొత్తిమీర అమ్ముకోనికి వస్తున్నాడంటే 30 రోజుల నుంచి ఆయన కొత్తిమీర కింద పడేశాడా, ఉలకపోసాడా, ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాడా? మతి స్థిమితం లేక డబ్బులు అయితే తీసుకునే చేసాడు వ్యాపారం. మరి మతి స్థిమితం ఎట్లుంటది? నెల రోజుల నుంచి ఆయన వ్యాపారం చేసుకుంటాడు, ఆ కొత్తిమీర అమ్ముకుంటాడు. అది పోలీసులే చెప్తున్నారు. మళ్ళీ మతి స్థిమితం లేదని వాళ్ళే చెప్తున్నారు. మరి మతి స్థిమితం లేని వాళ్ళు అది కావాలని వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద అధికార పార్టీ ఉన్న ప్రభుత్వం ఒత్తిడి దిగకూడదని చెప్పి మతి స్థిమితం లేదని చేతులు దులుపుకునే కార్యక్రమం తప్ప ఇంకేం లేదు. అది చాలా అంటే తప్పండి. మతి స్థిమితం ఉంటే అతను మంచిగా క్యాబ్ పెట్టుకోండు, ఏ పని చెప్తే ఆ పని చేస్తుడు. మతి స్థిమితం ఏ పని చేయడు కదా, ఒకే అర్థం చేసుకోండి. మతి స్థిమితం ఉన్న వ్యక్తి ఎలాంటి ఏం పని చెప్పినా వాడు చేయడు, పని వాడు చేస్తాడు. కానీ చెప్పిన ప్రతి పని చేసిండు. వాడు క్యాబ్ పెట్టుకోమన్నాడు, క్యాబ్ చేయమన్నాడు. ఇలాంటివి చేసిన మతి ఎట్లుంటుంది? ఇవన్నీ ఏదో వెనుకబాటు చేయడం, లేకపోతే దాన్ని ఏదో మలచడం, దృష్టి మలచడం, దాన్ని మలచ అని వీళ్ళు అంటున్నారు. అది కట్టుకథలు. కాబట్టి ఏదైనా కానీ ఇలాంటి వ్యక్తులను డైరెక్ట్గా దుబాయ్లో, సౌత్ ఇండియాలో ఎట్లా జరుగుతాయో ఏ పనికి ఆ పని తీసేయాలంటే అట్లా ఒక వ్యక్తి తీసివేయాలి తప్ప ఏదో జైల్లో పెట్టి 10 రోజులు మళ్ళీ బయటకు వచ్చేసి యథావిధిగా అయిపోతుంది. హ్యాపీగా ఉంటుండు. ఇంతకన్నా శిక్షణ ఉందని చెప్పండి. వాడు వస్తాడు, మళ్ళీ వస్తే తర్వాత అదే కార్యక్రమాలు చేస్తుండు. వాళ్ళని తిండి దండిగా, ఇవన్నీ అన్ని దండిగా. అటువంటి వాళ్ళని ఏ రకంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఘటన జరిగిన ప్రతి చోట ఒకటే వినిపిస్తుంది, మతి స్థిమితం లేదు అని. మతిలో లేకుండా జరిగింది అట్లాంటి చర్యలని ఏమనిపిస్తుంది? ఇప్పుడే కాదు, రేపు జరగబోయే ఇట్లాంటి జరిగినా కూడా అదే చెప్తారు. స్టాండర్డ్గా వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. ఇట్లాంటివి జరిగినప్పుడు వానికి మతి స్థిమితం లేదని ఒక్క మాటతోని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగింది చూసినాం మనం సికింద్రాబాద్లో. ఇది కూడా మతి స్థిమితం లేనోడు వాడు ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వాడు వచ్చి ఇక్కడ కొత్తిమీర అమ్ముకుంటున్నాడంటే వాళ్ళ ఇంట్లో లేరా? వాడిని అక్కడ పట్టుకొని కట్టేయరా? వాడిని అక్కడ పిచ్చాసుపత్రిలో వేయరా? అట్లా రోడ్డు మీద ఇడిచిపెట్టేస్తారా? ఇవన్నీ కూడా ఊరికే అనేటువంటి మాటలే. నిజంగా వాడు మతి స్థిమితం లేదంటున్నాడు. వాడు మస్జిద్లో పోయి ఎరగవచ్చు కదా. మస్జిద్లో పోయి ఎరుగుతున్నాడా? వాడు హిందూ గుళ్ళోకి వచ్చి చేస్తున్నాడంటే ఇది పూర్తిగా ఏదంటే ఇది కట్టర్ మతతత్వవాదులు చేస్తారు. వాళ్ళు జిహాదీలు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచే వాళ్ళు మదర్సాలలో నేర్పిస్తారు. అరే నువ్వు ఇట్లా చేయి చేస్తే ఒకవేళ నువ్వు చనిపోయినా కూడా దేవుడు జన్నత్ స్వర్గం దగ్గర గేట్ దగ్గర నిలబడి లోపల తీసుకుపోతారు. వాళ్ళు దేవుడు తీసుకుపోతాడు అని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళనేమో వేరే చోటికి పంపిస్తారు, వేరే ఉన్న వాళ్ళనేమో ఇక్కడ పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు చేయలేడు కదా, లోకల్ చేయడు. కాబట్టి మరి అటువైపు కూడా ఇక్కడ వాళ్ళు చేస్తుండొచ్చు కదా. ఎందుకంటే బయట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా బయటికి పంపిస్తారు కదా. అయితే ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటి మీద లీనియంట్ ఉంది. సో ఎలాంటి శిక్షలు వేస్తే ఈ ఘటనలు ఆగుతాయి? ఎందుకంటే కంటిన్యూ రిపీటెడ్ గా నెలకో 2 నెలలకో ఎక్కడో ఒక చోట ఘటన చూస్తూనే ఉన్నాం. సో దీనికి బ్రేక్ పడాలి అంటే ఎట్లాంటి చర్యలు ఉండాలి? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఏదో కఠిన చర్య తీసుకోవాలి. ఎవరినైతే వాడిని పట్టుకుని వాడిని చంపేస్తారు అనుకోండి, చంపేస్తే మళ్ళీ ఒక ఉద్యమం తీసుకురావాలి అంటే అస్థిరతను చేయాలి అని చెప్పి, శాంతి భద్రతల అఘాతాన్ని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. మళ్ళీ అది ఒకవేళ అట్లాంటి జరగని పని ఏదైనా జరిగింది అనుకో, ఇంతకంటే ఎక్కువ ఫ్లేరప్ అవుతుంది.
అంటే వాడు మైనారిటీ కాబట్టే వాడిని మీద ఈ విధంగా తీసుకున్నారు, కక్ష తీసుకున్నారు అనేటువంటి ఇది కూడా మళ్ళీ వాళ్ళే అంటారు, అదే అంటారు మళ్ళా. అందుకనే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం అంటే హిందూ మతస్థులే కాకుండా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముస్లిమ్స్ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళు ఖండించాలి దీన్ని. ఎందుకంటే ఎప్పుడు జరిగినా కూడా హిందువులే వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళు కూడా రావాలి కదా. మీకేం సంబంధం లేదు కదా. వాడికి మతిస్థిమితం లేదంటున్నారు కదా, అదే చెప్పండి. వానికి మతిస్థిమితం లేక వాడు చేసిండు, ఇట్లాంటివి జరగకూడదు, మనం అందరం కూడా కలిసి ఉన్నాం, మనం కూడా కలిసి ఉన్నాం. వాళ్ళు జులూస్ తీయాల. జులూస్ తీస్తే అందరు కలిసి వస్తారు. కలిసి వచ్చి నిజంగానే వీళ్ళు కూడా శాంతి కోరుకుంటున్నారు అనేటువంటి భావం కలుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే గ్యాప్ ఇంకా పెరుగుతా పోతుంది. మీరు అంటే మౌనము అర్ధాంగీకారం అంటారు. దీనికి స్పందించకపోవడం కూడా నేరమే. స్పందించి ఖండించి ఇక ముందు జరగకుండా తీసుకునేటువంటి బాధ్యత హిందువుల కంటే ఎక్కువ ముస్లింల మీదే ఉంటుంది. ఎందుకంటే వాడు ముస్లిం మతస్థుడు కాబట్టి ఎక్కువ వీళ్ళ మీదే ఉంటుంది. ఇక లోకల్ వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంట్ కూడా చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. లోతు దాకా వెళ్ళాలి. అసలు వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చిండు, వాని బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వాడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, ఏ మదర్సాలో వాడు చదువుకున్నాడు, ఇవన్నీ కూడా బయటికి తీసి మదర్సాలన్నింటినీ కూడా వీటి మీద కూడా కంట్రోల్ ఉండాలి. అక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పాలలో రంగరిచ్చిపోసినట్టుగా మతతత్వాన్ని అంతా వాళ్ళ మైండ్లో చేస్తున్నప్పటికీ కూడా మన ప్రభుత్వాలు మిన్నకుంటుంది. అది కాకూడదు అసలు. ఇప్పుడు అదేవిధంగా హిందువుల దీంట్లో ఏమైనా జరుగుతున్నాయా, గీత బోధిస్తున్నారా, ఇంకేదైనా బోధిస్తున్నారా, లేదే. మరి అట్లాంటప్పుడు అందులో ఈ మతతత్వమైనటువంటి విషయాలు బోధించే అవసరం లేదు అసలు. ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు కావచ్చు కదా. కానీ వాళ్ళని విచ్చలవిడిగా వదిలేసి వీటి కోసం జిహాదీలే. నన్ను అడిగితే వీడు వచ్చిన జిహాదీయే, ఇంకేం కాదు. ఎందుకంటే వాడిని కొడుతున్నా కూడా వాని ఏ మాత్రం కూడా వాని ముఖంలో ఫీలింగ్ కానీ అది కానీ ఇంకోటి ఏం లేదు. ఎంత కొడతారో కొట్టుకోండి, చంపుతారా చంపుకోండి అనేటువంటి పూర్తిగా తెగింపుతో వచ్చిన వాళ్ళు. ఈ విధంగా ఇట్లాంటి వాళ్ళతోని రేపు రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ బాధలు కలుగుతాయి, ప్రమాదాలు కలుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా పూర్తి కఠినమైన చర్య తీసుకోవాలి. దానికి ముస్లిం సోదరులు కూడా సహకరించాలి. ఎందుకంటే అసలు ముస్లింలకి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. సౌదీ అరేబియాలో లేనటువంటి మస్జిదులన్నీ కూడా లెక్కలని ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి అక్కడ లేనటువంటి వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు అక్కడ లేనటువంటి అన్ని స్వాతంత్రాలు ఉన్నాయి. బిజినెస్ చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, సరి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్న మా జీవితాల్లో చిత్తెందుకు పెడతారా మీరని చెప్పి ఎవరైతే చేస్తుందో వాళ్ళ మీద తిరగబడాల్సిన అవసరం మనకంటే ఎక్కువ ముస్లింలకే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రసన్న నేరేడుమెట్ సఫల్ కూడా. అమ్మవారి ఆలయం గురించి ఆల్రెడీ తెలిసింది. ఏంటి ఇట్లాంటి ఇష్యూస్ కంటిన్యూగా ఆలయాల పైన? పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినామని చెప్తున్నారు. నేను వాళ్ళని ఏం అడుగుతున్నా అంటే ఇదే పని వాళ్ళ పోలీస్ స్టేషన్లో చేయాలి అని కోరుకుంటున్నా. ఇదే పని పోలీస్ స్టేషన్లో చేసినా, కమిషనర్ ఆఫీస్లో చేసినా వాళ్ళు కొడతారా లేకపోతే ఎఫ్ఐఆర్ చేస్తారా? ఆ సమాధానం ముందు పోలీసులు చెప్పాలి. అది ఇంకా చేస్తే కానీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పోయి పోలీస్ స్టేషన్లలో ఒక తీరుగా, వాళ్ళకైతే ఒక తీరుగా, గుడికైతే ఒక తీరుగా చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఉన్నారు కదా సార్, మనం మీ పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లనే చేస్తే ఇంకా ఊరుకుంటారా అని అడగండి. వాళ్ళు కూడా మేము లా అండ్ ఆర్డర్ చూస్తాము అంటే వదిలేసేయండి. పిచ్చోడనా? ఆ పిచ్చోడు చెప్పినోడే చెప్పేసుకొని కొట్టండి. అర్థమైందా? ఆ పిచ్చోడు అనగానే చెప్పేసుకొని కొట్టండి. ఎవడైతే పిచ్చోడు అని అంటున్నాడో వాడిని ముందు తీసుకొని రండి. నేను ఇప్పుడు చూడాలి వాడిని చూడాలి. ఆ పిచ్చోడు అనేటోడు ఎవడు, ఆ పిచ్చోడు తీసుకొని రావాలి. లేకపోతే ఆ పిచ్చోడు అనేది ఒక డైలాగ్ బాగా పెట్టిర్రు. అందులో ఒక మాట మల్కాజిగిరి నేరేడుమెట్టు మధ్యలో ఉంది, కమిషనర్ ఆఫీస్ 5 నిమిషాల దూరంలో ఉంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా? ఇక్కడ ఉందా? అక్కడ కూర్చున్నారు చూడండి. అట్లా ఈ రోజు వరకు ఎప్పుడైనా ఇట్లా చూసిండ్రా? వాళ్ళని ఎవరైనా ఇంట్లో ఇదే పని చేస్తే వాళ్ళు ఊరుకుంటారేమో అడగండి పోలీసుని. ఇదే గుడిలో చేసిన పని వాళ్ళ ఇంట్లో చేస్తే ఊరుకుందునా పోలీసుల ఇంట్లో? లా అండ్ ఆర్డర్ అంట ఏం లేదు మల్కాజ్గిరిలో అని ఇవాళ మరీ క్లియర్. రోహింగాలా లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిర్రా, ఇక్కడ ఓటు బ్యాంకు కోసం అని అందరినీ తీసుకొచ్చి పెట్టిర్రా, ముందు అది బయటికి తీయండి.
ఎందుకంత మంచి మాట అన్నావు గాడిదలు అని చెప్పి? ఫాల్తునా గాడిదలు, తుర్కనా బీలు. అర్థమైందా? నువ్వెందుకు అంత మంచి మాట అన్నావు గాడిదలు? గాడిదకి సిగ్గుపోతుంది. ఇక వీళ్ళని కూడా గాడిదలు అంటావా నువ్వు? చెప్పేసుకొని రాత్రి కొట్టక రాత్రి వీళ్ళు చూసుకుంటూ మమ్మల్ని జరిగి మీరు పోండి, మేము 1 o'clock ఇవన్నీ తీసుకొస్తాము. నిన్న పోలీసులు చెప్పింది 1 o'clock మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చి ఇంటరాగేషన్ ఓపెన్గా చేస్తామన్నారు. ఓపెన్ ఇంటరాగేషన్ ఎక్కడుంది? వరస్ట్ లా అండ్ ఆర్డర్ ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతుంది. ఎప్పుడైతే మన రేవంత్ అన్న 3 రిలీజన్లని దగ్గర పెట్టుకొని మనము అంటాడో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. ఇదంతా కూడా మీకు ఇచ్చేసిందే ముస్లిమ్స్కి, ఇదంతా ఒక భాగం క్రిస్టియన్స్కి ఇచ్చినట్టు ఇట్లనే పడుతుంది. ఎప్పుడైతే 3 రిలీజన్లని సీఎం అనేటోడు రిలీజన్ గురించి ఎత్తద్దు, మనము అనాలి. జూబ్లీస్ ఎలక్షన్లు ఏమన్నాడు? మీరు లేదు కాంగ్రెస్ లేదు అన్నాడు. ఆ మాట అనాల్సింది ఏమొచ్చి ఇప్పుడు అనమని చెప్పు. ఇప్పుడు ఇక్కడ వచ్చే మాట అనమని చెప్పు. సీఎం గారిని ఇదే మాట ముస్లిం లేని కాంగ్రెస్ లేదని ఇక్కడ కూర్చొని అనమని చెప్పు. అంటాడా? చూసా పెద్ద ఒక హోదాకి వెళ్ళినాక ఆ పదవిలో ఉన్నప్పుడు అన్ని కులాలని అన్ని రిలీజన్లని దగ్గర పెట్టుకొని మనము అనాల్సిన వాడు ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చిండో ఇట్లనే ఉంటుంది. 2 ఏళ్ల నుంచి అవుతుంది, 2 years నుంచి ఇట్లా జరుగుతుంది. దాని ముందు జరగలే 2 years నుంచి. ఎందుకు అనేది మీరు కూడా ఆలోచించండి. ఏ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా జరుగుతుంది? ఇది రాజకీయం చేయట్లే. రాజకీయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఎప్పుడైతుంది? రాజకీయం చక్కగా లేకపోతే అదే అవుతుంది.